హలో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో మీకు బైనాన్స్ యాప్ నుంచి ఫోన్పేకి మనీ ఎలా విత్డ్రా చేయాలనేది అయితే చూపిస్తాను. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇది క్లారిటీగా అయితే అర్థమైతే అవుతుంది. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మీరు మీ బైనాన్స్ యాప్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వాలెట్ అని ఉంది కదా, సో అదైతే క్లిక్ అయితే చేయండి. సో నా స్పాట్ వాలెట్ లో 4400 రూపీస్ BNB కాయిన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మనీ అనేది మనం ఫండింగ్ వాలెట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయాలి. సో క్లిక్ ఆన్ ట్రాన్స్ఫర్ అండ్ ఇక్కడ మీరు 2 అని ఉంది కదా, సో అదైతే క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫండింగ్ దగ్గర క్లిక్ చేయండి అండ్ BTC దగ్గర క్లిక్ చేయండి. సో నా దగ్గర BNB ఉన్నాయి కాబట్టి BNB అయితే సెలెక్ట్ చేస్తున్నాను అండ్ మ్యాక్స్ దగ్గర అయితే క్లిక్ చేయండి అండ్ కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్. సో ఇప్పుడు మనకి స్పాట్ వాలెట్లో నుంచి ఫండింగ్లోకి మనీ అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. ఇక్కడ స్పాట్లో చూసుకున్నట్లయితే 0 రూపీస్ అయితే ఉన్నాయి. సో నా క్లిక్ ఆన్ ఫండింగ్ అండ్ క్లిక్ ఆన్ విత్డ్రా. సో ఇక్కడ నేను ఒక సేలర్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో మీరు ఏదో ఒక సేలర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ఓకే అండ్ క్లిక్ ఆన్ ఆల్. సో నేను అన్ని BNB సేల్ అయితే చేయాలనుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ పేమెంట్ మెథడ్. సో ఇక్కడ మీరు మీ ఫోన్పే కానీ జీపే కానీ అయితే ఇవ్వచ్చు అండ్ ఒకసారి చెక్ చేసుకోండి సేలర్ అనేది మనకి జీపే కానీ ఫోన్పే కానీ చేస్తారో లేదనేది. అండ్ క్లిక్ ఆన్ సేల్ BNB అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి టైం అయితే ఉంది. సో 37 మినిట్స్ లోపు మనం పేమెంట్ అనేది అయితే చేయాలి. సో ఇక్కడ మీరు సేలర్కి అయితే మెసేజ్ అయితే చేయండి. సో ఈ విధంగా మీ ఫోన్పే నెంబర్ కానీ మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇచ్చి సో స్నాప్షాట్ అయితే షేర్ చేయమని చెప్పండి. అప్పుడు మీరు మీ BNB అనేది మనీ అనేది వాళ్ళకి సెండ్ చేయొచ్చు. అంతవరకు మీరు మనీ అయితే సెండ్ అయితే చేయకండి. వన్స్ మీరు పేమెంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు BNB అనేది వాళ్ళకి సెండ్ అయితే చేయాలి. సో ఇదైతే టైం అయితే పడుతుంది. సో వెయిట్ అయితే చేద్దాము అండ్ ఇక్కడ పేమెంట్ అయితే చేసినట్టు మనకి ఒక స్క్రీన్ అయితే వస్తుంది. సో వన్స్ వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. సో చార్ట్ అయితే క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ సేలర్ అయితే మెసేజ్ చేసాడు సెంటెడ్ అని. సో ఫోన్పేలో అయితే చెక్ చేద్దాము సో అమౌంట్ రిసీవ్ అయినాయా లేదా అనేది. సో మనకి అమౌంట్ అయితే రిసీవ్ అయినాయి, సేమ్ సేలర్. సో బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇక్కడ మీరు పేమెంట్ రిసీవ్డ్ దగ్గర ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సో అదైతే క్లిక్ చేయండి అండ్ కన్ఫర్మ్ దగ్గర క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ OTP అయితే వస్తుంది. మీరు బైనాన్స్లో ఏది నెంబర్ అయితే ఇచ్చారో రిజిస్ట్రేషన్ అప్పుడు సో ఆ OTP అయితే ఎంటర్ అయితే చేయండి. వన్స్ మీరు OTP ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి. సో ఏదైతే BNB ఉందో సో ఆ అమౌంట్ అనేది సేలర్కి అయితే వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా మీరు ఫోన్పేకి అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ దిస్ ఇస్ సమీర్ భార్గవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ నౌ.